దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ కూడికలను ఏర్పాటు చేసినటువంటి కవెనెంట్ చర్చెస్ బృందం వారికి, అలాగే నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి దైవజనులు ఐసీఎం వ్యవస్థాపకులైనటువంటి అయ్యగారు గౌరవనీయులు రెవరెండ్ పాల్ పాపారావు గారికి, అలాగే స్థానిక సంఘ దైవజనులకు, పాస్టర్ కరుణాకర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి తోటి దైవజనులకు, పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి దేవునికి మహిమకరంగా మరి దేవుడు ఈ సమయాన్ని మనకు దీవెనకరంగా ఉంచాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ దేవుని స్తుతిస్తూ మరి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు చదువుకున్న తర్వాత మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. మరి ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని గురించి వర్ణిస్తూ బైబిల్ ఏమంటుందంటే అతడు భక్తిపరుడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అనగా ఈ వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అన్ని కోణాలలో కూడా మంచి గుణలక్షణాలు కలిగినటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగే సామాజికంగా మంచి ధర్మం చేస్తూ అందరిలో మంచివాడుగా పేరు గడించిన వ్యక్తిగా అతడు జీవిస్తూ ఉన్నాడు. అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉండి ఇంత గొప్ప అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ అతని జీవితంలో ఒకటి లోటు ఉన్నది, ఒకటి కొదవ ఉన్నది. ఏంటంటే అతడు దేవుని దర్శనాన్ని ఎప్పుడు చూసి ఉండలేదు. దేవుని దర్శనాన్ని ఎప్పుడు అతడు ఎరిగి ఉండలేదు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు అనేక ఆత్మ సంబంధమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉంటాం. దేవుని యందు భయభక్తులు ఉంటాయి. సంఘారాధనకు క్రమం తప్పకుండా వెళ్తూ ఉంటాం. ప్రార్థనలో పాల్గొంటూ ఉంటాం. ప్రార్థనా పరులుగా పేరు గడించిన వారిగా ఉంటాం. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా దేవుని దర్శనాన్ని మనం పొందలేని స్థితిలో ఉండిపోతూ ఉంటాం. నేను అనుకుంటాను మరి దేవుని వాక్యంలో అయితే మనకు కాలాలను గురించి చెప్పబడలేదు. ఈ వ్యక్తి మరి ఎంతకాలము ఈ రీతిగా కొనసాగి ఉన్నాడు అంటే దాదాపు తన జీవిత కాలం అంతా ఏ వయసులో ఆ రీతిగా దేవుని దర్శనం అతడు పొందుకున్నాడో మనకు తెలియదు. దేవుని వాక్యం అంటుంది కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, అవి తెలుసుకొనుట మీ పని కాదు అంటున్నాడు. కనుక మరి ఈ కొర్నేలి అనే వ్యక్తి ఎంతకాలముగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనాపరుడుగా మంచి వ్యక్తిగా జీవిస్తూ వచ్చాడో, కానీ అంతకాలం అతడు ఉన్నప్పటికీ కూడా దేవుని దర్శనం లేకుండా అతడు జీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్పర్శ అతని జీవితంలో ఏమాత్రం కూడా లేని వ్యక్తిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు తన జీవితంలో సంభవించింది, లేదా ఒక అద్భుతమైనటువంటి దినము తన జీవితంలో చోటు చేసుకున్నది. ఏంటంటే దేవుడు అతన్ని అనేక దినములుగా చాలా కాలంగా గమనిస్తూ వస్తున్నాడు. అతని భక్తిని చూస్తున్నాడు, అతని వ్యక్తిత్వాన్ని చూస్తున్నాడు, అతని శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలని చూస్తున్నాడు. కానీ అతనికి లోటుగా ఉన్నటువంటి దేవుని దర్శనం ఏదైతే ఉన్నదో ఆ దర్శనాన్ని ఇవ్వడానికి అన్నట్టుగా ఒక రోజును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, మరి మన జీవితాల్లో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని ఏర్పాటు చేసి ఉంటాడు.
ఆ దినమున దేవుని దర్శనాన్ని మనం పొందుకుంటాం, దేవుని కృపను మనం పొందుకుంటాం. అప్పటి వరకు మనము దేవుని జనులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వ్యక్తిగత అనుభవంలో మనము దేవునితో సన్నిహితమైనటువంటి అనుబంధాన్ని కలిగి లేకుండా ఉంటూ ఉంటాం. అయితే ఈ వ్యక్తి జీవితంలో ఆ దర్శనం ఏ రూపకంగా కలిగిందంటే, దేవుడు తన దూతను పంపి ఉన్నాడు. ఇంచుమించు మధ్యాహ్నము 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చినట్టుగా ఇక్కడ లేఖన భాగాన్ని మనం గమనిస్తున్నాం. ఈ రాత్రి నాకు ఇవ్వబడినటువంటి క్లుప్తమైనటువంటి సమయంలో 3 అంశాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మానవుణ్ణి దర్శించే విధానము 3 విధాలుగా ఉంటుంది. దేవుడు ఏ రీతిగా మానవుణ్ణి దర్శిస్తాడు, దేవుడు మానవుణ్ణి దర్శించినప్పుడు మానవ జీవితం ఏ రీతిగా మార్పు చెందుతుంది అనే అంశాలు 3 విధాలుగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదట ఇదే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనము. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు స్వయంగా మోషేను దర్శిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మోషే, ఆ పొద కాలుతున్నది కానీ అది మండుతుంది కానీ కాలిపోవట్లేదు కదా, ఏంటి వింత అని అతడు గమనించడానికి అన్నట్టుగా అక్కడికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు దర్శనంలో మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని గమనించినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల దురవస్థను నిదానించి చూచి ఉన్నాను, వారిని విడిపించిన, రెండవదిగా వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో మనము మన బాధను, మన కష్టాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు. మనల్ని అర్థం చేసుకోవడానికి ఎవరు కూడా మనకు అనుకూలంగా ఉండరు. అలాంటి పరిస్థితుల్లో కనీసం దేవునితోనైనా పంచుకోవాలంటే మాటల్లో మనము దేవునితో మాట్లాడలేక మనం మూలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి మూలుగును కూడా దేవుడు తన ప్రజల మూలుగును విని ఆయన దిగి వచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని దర్శనం కలిగే విధానంలో నేను ధ్యానించినటువంటి లేదా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించినటువంటి అంశాన్ని మొట్టమొదటిగా దేవుడు దర్శించే విధానంలో మొట్టమొదట దేవుడే స్వయంగా ఆయన దిగి వచ్చి మానవ దురవస్థను చూచి వారిని విడిపించడానికి ఆయన ఇష్టపడుచున్నటువంటి దేవుడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు వారున్నటువంటి పరిస్థితిని, వారున్నటువంటి దురవస్థను చూసి ఉన్నాడు, నిదానించి చూచి ఉన్నాడు, వారి మూలుగును విన్నాడు, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మనము, ఈ యొక్క శబ్ద యంత్రాంగం ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా అనేక సందర్భాల్లో మన జీవితాల్లో కూడా మనము దురవస్థలో జీవిస్తూ ఉంటాం. మన దురవస్థను చూసేవారు ఎవరు ఉండరు. మన దురవస్థను గురించి ఆలోచించేవారు, మన గురించి పట్టించుకునేవారు, శ్రద్ధ వహించేవారు ఎవరు ఉండరని మనం బాధపడుతుంటాం. నాకెవరు లేరు కదా, నా స్థితిని గమనించేవారు, నా పరిస్థితిని గ్రహించేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు కదా అని మనం వాపోతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను చూచాను, నీ దురవస్థను నేను చూస్తున్నాను, నీ మూలుగు నేను వింటున్నాను. నువ్వెవరితో చెప్పలేక నువ్వు పడుతున్నటువంటి లోపల నువ్వు పడుతున్న వేదన, ఆ మూలుగును నేను వింటున్నాను, నేను నిన్ను విడిపించడానికి దిగి వచ్చి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, కనుక మనము ఒకవేళ దేవుని దర్శనము పొందలేక, దేవుని గురించినటువంటి అవగాహన లేక ఎంతో కాలంగా మన పరిస్థితి ఎలాగని ఆలోచిస్తూ దురవస్థలో కొనసాగుతున్నామేమో, మూలుగుతూ ఉన్నామేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేను చూస్తున్నాను. ఇక్కడ కొర్నేలి ఎంతో కాలంగా చక్కగా మంచి ఆత్మీయ స్థితిలో భక్తిపరుడుగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, మంచి పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తిగా ఉంటున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, అన్ని ఆత్మ సంబంధమైన విలువలు కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు. కానీ దేవుని దర్శనం లేకుండా, దేవుని యొక్క వ్యక్తిగత అనుభవం తన జీవితంలో లేకుండా కొనసాగుతున్నాడు. అయితే ఒక శుభవార్త ఏంటంటే, ఆ కొర్నేలిని దేవుడు అలాగే విడిచిపెట్టలేదు.
ఇక్కడ మనం గమనించినట్లయితే ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి ఆ దురవస్థ, వారు పెడుతున్నటువంటి మూలుగు దేవుడు చూస్తూ వింటూ వచ్చాడు. వారిని అలాగే విడిచిపెట్టలేదు. వారిని విడిపించడానికి ఆయనే స్వయంగా దిగి వచ్చానని మోషేతో చెప్తున్నాడు. నేను వారిని విడిపించడానికి దిగి వచ్చినాను, రమ్ము అని మోషేను పిలుస్తున్నాడు. ఈ రాత్రి నీకు కూడా నాకు కూడా మనతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మన స్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు, మన మూలుగును ఆయన వింటున్నాడు, మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కొన్ని సందర్భాలలో అవసరమైతే ఆయన స్వయంగా దిగి వచ్చి మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడని మనం నమ్మాలి. ఈ కొర్నేలి జీవితంలోకి ఎంతో కాలంగా వేచి ఉన్నాడు, కానీ దేవుని దర్శనాన్ని, దేవుని గురించినటువంటి ఒక నిశ్చయత అతనికి లేకుండా జీవిస్తున్నాడు. దేవుని అందు ప్రార్థనాపరుడుగా, భక్తిపరుడుగా జీవిస్తున్నాడు, కానీ ఆయనకు వ్యక్తిగతంగా దేవుని గురించినటువంటి ఒక స్పష్టమైనటువంటి దర్శనం కానీ, ఒక స్పష్టమైనటువంటి నమ్మకం కానీ లేనటువంటి వ్యక్తిగానే కొనసాగుతూ ఉన్నాడు. అయితే దేవుడు అతన్ని అలాగే విడిచిపెట్టలేదండి. దేవుడు తన వద్దకు వచ్చి ఉన్నాడు. తన దూతను పంపి, తన మాటను పంపి, ఆ మాట ద్వారా ఆయన జీవితాన్ని పురికొల్పి ఉన్నట్టుగా, ఆయన జీవితాన్ని ప్రోత్సహించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రోత్సాహం లేకుండా, పురికొల్పబడకుండా, ఒంటరిగా, మరి నాకెవరు లేరు కదా, నా పరిస్థితి ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి, నా గమ్యం ఏంటి, నాకు నిరీక్షణ లేదు, నాకు భవిష్యత్తును గురించి ఆశ లేదు అని వాపోతున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆ కొర్నేలిని దర్శించడానికి తన దూతను పంపిన దేవుడు ఈ రాత్రి నీ వద్దకు కూడా తన దూతను పంపగలిగినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. మనము 107వ కీర్తనలో చూసినట్లయితే, 20వ వచనంలో చూసినట్లయితే, దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసే దేవుడని దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఆ విధంగా నశించిపోతున్నటువంటి మానవాల్ని రక్షించడానికి దేవుడు స్వయంగా దేవుడు తన కుమారుణ్ణి పంపి ఉన్నాడు ఈ లోకానికి. యోహాను 3:16లో మనం చూసినట్లయితే మనకందరికీ తెలిసిన వాక్య భాగం, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. నశించిపోతున్నటువంటి స్థితిలో, పాపకూపంలో కొట్టుకొని పోతున్నటువంటి స్థితిలో, దేవుడు లేని జనాంగముగా ఉన్నటువంటి మన జీవితంలోనికి దేవుని దర్శనాన్ని ఇవ్వటానికి, దేవుని ప్రత్యక్షతను పొందటానికి, దేవుని రక్షణను అనుభవించటానికి దేవుడు తన కుమారుని మన కొరకు లోకానికి పంపి ఉన్నాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించి ఉన్నాడని మనం లేఖనంలో చూస్తున్నాం. కనుక మోషేను ఎలాగైతే ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక రక్షకుడిగా వారి వద్దకు పంపి ఉన్నాడో, మన జీవితాలను రక్షించడానికి దేవుడు మన దురవస్థను, మన పాపపు స్థితిని, మన నిస్సహాయ స్థితిని చూసి మనల్ని విడిపించడానికి తన కుమారుణ్ణి పంపించి ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను స్వయంగా దిగి వచ్చి ఉన్నానన్నాడు. ఇప్పుడు మనల్ని రక్షించడానికి దేవుడు స్వయంగా తన కుమారుణ్ణే పంపి ఉన్నాడు. కనుక ఆయన ద్వారా మనకు విమోచన, ఆయన ద్వారా మనకు రక్షణ, ఆయన ద్వారా మనకు విడుదల దొరుకుతుందని మనం గ్రహించి ఆయన యందు విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితాలలో ఒక మార్పు వస్తుందని, మన స్థితి మారుతుందని మనం గమనించినట్లుగా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి అక్కడ గమనించినట్లయితే ఆయనకు ప్రోత్సాహం లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితిలో, ఎవరు పట్టించుకోలేని స్థితిలో, ఆ కొర్నేలి వాపోతున్నటువంటి పరిస్థితిలో దేవుడు తన దూతను పంపి ఉన్నాడు, తన మాటను పంపి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని దూత వచ్చి అంటున్నాడు, కొర్నేలి, కొర్నేలి అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు మనకున్నాడని, ఈ కొర్నేలిని పిలుస్తున్నటువంటి దేవుని గురించినటువంటి ధ్యానిస్తున్నటువంటి మనకు మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పేరు పెట్టి పిలిచే దేవుడు ఉన్నాడు మనకు. మన స్థితిని ఎరిగిన వాడు ఉన్నాడు. మన మూలుగును వినే దేవుడు ఉన్నాడు. మనకు నిస్సహాయాలుగా పడినటువంటి మన జీవితాల్లో సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన దర్శనాన్ని పొందడానికి మనం అప్పగించుకున్నట్లయితే, మనం ఆయన తట్టుకు చూసినట్లయితే తప్పక మన జీవితాల్లో ఒక నూతనమైనటువంటి స్థితి, ఒక మార్పును ఆయన కలుగజేయనటువంటి దేవుడుగా ఉన్నాడని మనం గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి గమనించినట్లయితే కొర్నేలి దేవుని గురించినటువంటి భక్తి ఉన్నప్పటికీ ఒక అనుమానపు స్థితిలో, సందేహంతో జీవిస్తున్నాడు. నేను ఇంతకాలం ప్రార్థిస్తున్నాను కానీ, ధర్మకార్యాలు చేస్తున్నాను కానీ, నా ధర్మకార్యాలు కానీ, నా ప్రార్థన కానీ, దానికి ఫలితం కానీ నేను చూడలేకపోతున్నాను కదా అని ఆయన వాపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైనటువంటి సందర్భంలో శిష్యులు అందరూ ఒక చోట కూడి
ఒక గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై వారిని దర్శించడానికి వారి మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. వారిని దర్శించి ఉన్నాడు. వారి జీవితంలో ఆయన పునరుత్థాన శక్తిని విడుదల చేసి వారిని ఆశీర్వదించి ఉన్నాడు. అయితే ఆ సందర్భంలో అక్కడ తోమా అనే వ్యక్తి అక్కడ లేనట్టుగా మనం చూస్తున్నాం. ఈ తోమా శిష్యుడు, ఆయన శిష్యులలో ఒకడైనటువంటి తోమా అక్కడ వారి మధ్యన లేకుండా ఉన్నాడు. అయితే వారందరూ ఆ తర్వాత తోమా వచ్చిన తర్వాత వారు చెప్తున్నారు, వారు కలిగిన అనుభవాలు పంచుకుంటున్నారు. యేసయ్యను మేము చూసి ఉన్నాము, ఆయన పునరుత్థానుడై తిరిగి మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు, మేము ఆయన దర్శనం పొంది ఉన్నాము, మేము చూసి ఉన్నామంటే ఆయన అంటున్నాడు, నేను నమ్మను అంటున్నాడు. అనేక సందర్భాల్లో మనం కూడా దేవుని కార్యాలు అనుభవిస్తూ కూడా దేవుని నమ్మని స్థితిలోనే, అపనమ్మకంతోనే, అవిశ్వాసంతోనే మనము కొనసాగుతూ ఉంటాం. అయితే ఆ అనుమానంతో, సందేహంతో ఉన్నటువంటి ఆ తోమా దగ్గరికి స్వయంగా యేసయ్య దిగి వచ్చాడు. వచ్చి, తోమా, నా గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్ముతానన్నావు కదా, ఇదిగో వచ్చి చూడు. అయితే నువ్వు చూసి నమ్ముతానంటున్నావు, కానీ చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని ఆ తోమాతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. మానవ నైజం ఏంటంటే, సహజంగా మానవుడు అనుమానపడుతూ ఉంటాడు, సందేహపడుతూ ఉంటాడు. ఒకవైపు ప్రార్థిస్తూనే ఉంటాడు, ఒకవైపు భక్తిపరుడుగానే, ఒకవైపు దేవుని యందు విశ్వాసంతో కొనసాగుతూనే, మరొక వైపు పరిస్థితుల ప్రభావం బట్టి, చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, చుట్టూ ఉన్నటువంటి జీవిత పోరాటాలను బట్టి సందేహంతో జీవిస్తుంటాడు మానవుడు. అయితే సందేహంతో ఉన్నటువంటి తోమాను దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన వద్దకు వచ్చి దర్శించాడు, ఆయన అనుమానాన్ని తొలగించాడు, ఆయనకు విశ్వాసాన్ని కలుగజేశాడు. ఈ కొర్నేలి ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు, అన్ని కార్యాలు చేస్తున్నాడు, కానీ ఆయనకు దేవుని గురించినటువంటి అవగాహన లేకుండా, దేవుని యందు ఒక నిశ్చయత, నా ప్రార్థనకు ఫలితం ఉంటుంది, దేవుడు వింటున్నాడు, దేవుడు కార్యం చేస్తాడు, నాకు ఒక మార్పు వస్తుంది అని ఆ నిశ్చయత లేని స్థితిలో ఈ కొర్నేలి కొనసాగుతున్నాడు. అటువంటి సందర్భంలో దేవుడు తన దూతను పంపి ఆయనకు ఒక నిశ్చయతను కలుగజేస్తున్నాడు. 107వ కీర్తన 20వ వచనం ప్రకారం దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడని చూసినటువంటి ఆ వాక్యాన్ని మనం గమనిస్తే, అదే వాక్యాన్ని ఈ కొర్నేలి వద్దకు దేవుడు పంపి ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు అవసరమైతే దేవుడే స్వయంగా వచ్చి వారిని దర్శించే దేవుడుగా ఉన్నాడని మనము అపోస్తల కార్యము 7:34లో అక్కడ గమనిస్తున్నాం. రెండవదిగా మనల్ని దేవుడు దర్శించే విధానం ఏంటంటే, దేవుడు తన మాటను పంపించే దేవుడై ఉన్నాడు, తన వాక్కును పంపే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు కృంగిపోయి నిరాశలో, నిస్పృహలో ఉన్నావేమో, భవిష్యత్తును గురించి నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నావేమో, దేవుడు తన మాటను పంపే దేవుడు ఉన్నాడు. ఆ మాట ఎప్పుడైతే నీ జీవితంలోనికి వస్తుందో, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ సందేహము, అనుమానము, ఆ భయముతో కూడినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదంతా కూడా తొలగిపోయి నీ జీవితంలో ఒక నిశ్చయత కలుగుతుంది. ఆయన వాక్యము నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పును ఆయన కలుగజేస్తాడని మనం గమనిస్తున్నాం. ఆరంభంలో అంతా చీకటి ఉన్నది, శూన్యం ఉన్నది, నిరాకారం ఉన్నది. దేవుడు తన మాటను విడుదల చేసి ఉన్నాడు. వెలుగు కలుగునుగా కానీ పలికి ఉన్నాడు. ఆయన పలకగానే ఆ పరిస్థితి అంతట్లో, ఆ వాతావరణం అంతట్లో మార్పు వచ్చింది. గొప్ప వెలుగు అక్కడ ప్రకాశించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆయన వెలుగును సృష్టించాడు. ఆ వెలుగు తన మాట ద్వారా విడుదలైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మన జీవితంలో ఒకవేళ చీకటిమయమైనటువంటి గాఢాంధకారపు అనుభవాల గుండా మనం వెళ్తుండవచ్చు. ఆ పరిస్థితుల్లో ఇక మనకు వెలుగు లేదన్నట్టుగా, మనం చీకటిలో మగ్గిపోవాలేమో, కానీ నా జీవితం అంతా ఇంతేనేమో అని మనం నిరాశ, నిస్పృహలో మగ్గిపోతున్నట్లయితే దేవుడు మనకు ఒక నిరీక్షణ పుట్టించే దేవుడు ఉన్నాడు. తన మాటను పంపే దేవుడు మనకున్నాడు. ఆ మాట ఎప్పుడైతే వస్తుందో ఆ మాట మన జీవితాలను నూతన పరుస్తుంది. 119వ కీర్తన 105వ వచనంలో చూసినట్లయితే, నీ వాక్యమే నాకు నెమ్మది కలగజేస్తుంది, బాధలలో నాకు నెమ్మది కలగజేసేది నీ వాక్యమే అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ నువ్వు బాధల్లో ఉన్నావేమో, నెమ్మది లేకుండా ఉన్నావేమో, ఆయన మాటను నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, ఆ వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు నీ జీవితంలో ఒకలాంటి ఆదరణ, ఒకలాంటి ధైర్యము నీ జీవితంలో ఆయన వాక్యము నీకు కలగజేస్తుంది. కనుక నిరాశ, నిస్పృహలో ఉన్నట్లయితే ఆయన వాక్యాన్ని చూడు, ఆయన వాక్యమును ధ్యానించు, ఆయన వాక్యాన్ని విను. వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యం నీ జీవితాన్ని నూతన పరుస్తుంది, నీకు నెమ్మదిని కలగజేస్తుంది. భయముతో బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తిని మనం బైబిల్లో చూస్తున్నాం. అతని పేరు గిద్యోను. అతడు
ఫిలిస్తీన్లకు భయపడి గానుగ చాటున గోధుమలు గుల్లగొట్టుచు అక్కడ నిలబడి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడికి దేవుని దూత వచ్చి ఆయన మాటను తీసుకొని వచ్చి ఉన్నారు. అతడేమో పిరికితనంతో భయపడుతూ దాక్కున్నటువంటి స్థితిలో ఉంటే దేవుడు తన మాటను పంపించి ఏమంటున్నాడంటే, పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుడు తన మాటను ఆయన వద్దకు పంపి ఉన్నాడు. అంటే మనమున్న స్థితిని బట్టి కాక, దేవుడు తన శక్తిని బట్టి, తన సామర్థ్యాన్ని బట్టి, తన అభిషేకాన్ని బట్టి, తన కృపను బట్టి మన స్థితిని మార్చడానికి ఆయన తన మాటను మన జీవితంలోనికి పంపే దేవుడు మనకున్నాడని మనం గమనించాలని దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదట దేవుడు మనల్ని దర్శించే విధానం, ఆయన స్వయంగా అవసరమైతే మన వద్దకు దిగి వచ్చి మనల్ని దర్శించే దేవుడు. రెండవదిగా, దేవుడు అవసరమైన సందర్భాల్లో తన మాటను, తన వాక్కును పంపి మన జీవితాలను బాగు చేసే దేవుడు. బాగు చేయటం అంటే మనకు బాగా తెలుసు, రిపేర్ చేయడం. ఇప్పుడు మన బైక్ కానీ కారు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అది పాడైనప్పుడు మనం దాన్ని తీసుకొని వెళ్ళి రిపేర్ సెంటర్కి తీసుకెళ్తాం. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ మెకానిక్ ఆ బైక్ ప్రాబ్లం ఏంటో చూసి దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని బాగు చేస్తాడని మనం చూస్తున్నాం. అదే రీతిగా పాడైపోయినటువంటి మన జీవితాలు, పాడైపోయినటువంటి మన కుటుంబాలు, మన స్థితిగతులు ఏవైతే ప్రతికూలంగా ఉన్నాయో వాటిని బాగు చేసే దేవుడు మనకున్నాడు. తన వాక్యము ద్వారా మన జీవితాలను బాగు చేసే దేవుడిని మనం కలిగి ఉన్నామని మనము తెలుసుకుందాం, మనం గ్రహిద్దాం. మనము దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తామో, ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఆ వాక్యం మన జీవితాలను రిపేర్ చేస్తుంది, బాగు చేస్తుంది, మన జీవితాలను నూతన పరుస్తుంది. మూడవదిగా, దేవుడు మానవుని దర్శించే విధానం. మొట్టమొదట దేవుడు స్వయంగా ఆయనే దిగి వచ్చి దర్శిస్తాడు. అనుమానంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారే స్వయంగా ఆ వ్యక్తి వద్దకు వచ్చి ఆయనను దర్శించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ కొర్నేలి సందేహంతో జీవిస్తున్నాడు. తన జీవితాన్ని గురించి ఒక నిశ్చయత లేకుండా ఉన్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు తన మాటను పంపి, తన వాక్కును పంపి ఆయనను దర్శించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మూడవదిగా, మనకు విడుదల అవసరమైన సందర్భాల్లో దేవుడు తన దూతను పంపిస్తాడని మనం గమనించాలి. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. యేసు నామమున ప్రకటించినప్పుడు అతన్ని తీసుకుని వెళ్ళి అతన్ని చెరసాలలో వేశారు. సంఘం అయితే అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేస్తున్నదని లేఖన భాగంలో అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే సంఘం ప్రార్థిస్తున్నది, ఈ పేతురేమో చెరసాలలో బంధించబడి ఉన్నాడు, రేపు తెల్లవారితే అతనికి మరణ శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని అక్కడ శాసనం విడుదలైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితిలో మామూలుగా మనమైతే భయాందోళనతో, మనము పిరికితనంతో భయపడుతూ, గాబరపడుతూ, కలవరపడుతూ జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ పేతురైతే ఆ చెరసాలలో కూడా హాయిగా నిద్రపోతున్నాడు. నిర్భయముగా దేవుని యందు విశ్వాసముతో దేవుడు ఉన్నాడు అని, ఆయన చూసుకుంటాడు అని, యెహోవా ఈరే అని అన్నట్టుగా అక్కడ పేతురు నిర్భయంగా, ఏ బాధరబంది లేకుండా, చింత లేకుండా, చింత యావత్తు దేవుని మీద వేసి, తెల్లవారితే మరణం పొంచి ఉన్నది, బంధకంలో బంధించబడి ఉన్నాడు, చెరసాలలో బంధించి ఉన్నారు, అయినా కూడా నిశ్చింతగా తన చింత యావత్తు దేవుని మీద వేసి ఆ చెరసాలలో, ఆ బంధకంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్యన ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. అయితే ఆయన నిశ్చింతను చూసినటువంటి దేవుడు, ఆయన పరిస్థితిని గమనించిన దేవుడు, తెల్లవారి మరణము సిద్ధముగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్యన దేవుడు తన దూతను పంపి పేతురును విడిపించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఇదంతా జరుగుతూ ఉంటే అక్కడ పేతురు, మనం చూస్తే పేతురు ఏమనుకుంటున్నాడంటే, నాకు కల వస్తుంది, దర్శనం వస్తుంది అనుకుంటున్నాడు. ఆ చెరసాల తలుపులు తెరవబడ్డాయి, సంఖ్యలు ఊడిపోయాయి, బయటకు వచ్చాడు. మరి ఆయన వీధిలోకి వచ్చి అక్కడ నిలబడ్డాడు. వీధి మధ్య నిలబడి కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను కలగంటున్నాను, నాకు దర్శనం కలుగుతుంది అనుకుంటున్నాడు. కానీ ఆయన స్వయంగా నిజంగా దేవుడే తన దూతను పంపి ఆయన దర్శించి ఆయనకు విడుదల ఇచ్చాడని గ్రహించలేని స్థితిలో పేతురు అక్కడ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. 126వ కీర్తనలో అంటాడు, దేవుడు మనల్ని విడిపించినప్పుడు అది మనకు కలగనిన స్థితి ఉంటుంది, కలగన్నట్టుగానే ఉంటుందట. ఒకవేళ నాకు విడుదల కలుగుతుందా, నా జీవితంలో ఏమైనా అద్భుతం జరుగుతుందా, నాకేమైనా మార్పు వస్తుందా అని నువ్వు
ఆలోచిస్తున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేవుడు తప్పక మనకు విడుదలనిస్తాడు. ఎలాంటి విడుదలనిస్తాడంటే నువ్వు కలగన్నట్టుగానే ఉంటుంది. నువ్వు ఊహించని, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు నీకున్నాడు అని నువ్వు గ్రహించాలి. అక్కడ గమనించినట్లయితే దేవుడు తన దూతను పంపి చెరసాల నుండి పేతురును విడిపించినటువంటి ఆ పరిస్థితిలో పేతురు ఏ సంఘం అయితే ప్రార్థిస్తున్నారో, ఏ స్థలంలో అయితే వారు కూడి ప్రార్థిస్తున్నారో పేతురు విడుదల కొరకు, ఆ స్థలానికి పేతురు అక్కడ వెళ్ళి నిలబడ్డాడు. వారేమో చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నారు పేతురు విడిపించమని. పేతురు విడుదల పొందుకొని ఇక్కడికి వచ్చాడు. వచ్చి తలుపు తట్టినప్పుడు ఒక చిన్నది వచ్చి, ఆ చిన్న పాప ఆ పేతురు వచ్చినటువంటి స్వరాన్ని గుర్తుపట్టి వెళ్ళి వారికి చెప్తున్నారు. ఆ పాప చెప్తుంది, అయ్యలారా, అమ్మలారా, మనం ఏ పేతురు అయితే విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నామో ఆ పేతురు వచ్చి ఇదిగో తలుపు తట్టుచున్నాడంటే నువ్వు పిచ్చిదానివి, నీకు పిచ్చి పట్టింది అని వారు అంటున్నారు. వారు వచ్చి చూసినప్పుడు నిజంగానే పేతురు వచ్చి వారి ముందు నిలబడ్డాడు. అంటే సంఘము అక్కడ ప్రార్థించే పరిస్థితి ఉంది, కానీ వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. వారి ప్రార్థన ఆలకిస్తాడు. వారి మొరను విని వారికి జవాబిచ్చి, వారికి ఉత్తరం ఇచ్చి, వారికి విడుదలనిస్తాడని నిశ్చయిత లేకుండా వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్న పేతురేమో నిశ్చింతగా దేవుని యందు తన భారం వేసి దేవుడు చూసుకుంటాడని నిర్భయంతో ఆయన నిద్రపోతున్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు తన దూతను పంపి ఆయనను విడిపించినటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు నపుంసకుడు అని బైబిల్ సెలవిస్తుంది. అతడు యెరూషలేమునకు ఆరాధనకు వచ్చి తిరుగు ప్రయాణంలో బయలుదేరి వెళ్తున్నాడు. ఇథియోపియా దేశానికి వెళ్తున్నాడు. వెళ్తూ తన రథంలో కూర్చొని ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు, యెషయా గ్రంథాన్ని. ఆ గ్రంథాన్ని చదువుతున్నాడే కానీ అతడు ఏం చదువుతున్నాడో అతనికి అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నటువంటి సందర్భం ఎవరి గురించి చెప్పబడుతుందో అతనికి అర్థం కావట్లేదు. ఆ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ, దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు కానీ అతడు చదువుతున్నటువంటి విషయాన్ని గ్రహించలేని స్థితిలో అతడు వెళ్తున్నాడు. దేవుని వాక్యం మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో వాక్యంలో ఏమంటాడంటే, నువ్వు చదువుతున్నటువంటిది, నువ్వు వింటున్నటువంటి వాక్యాన్ని నువ్వు గ్రహించకపోతే ఆ విత్తబడుతున్నటువంటి వాక్యాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో, అనేక కూటాల్లో, అనేక కార్యాల్లో మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం. అయితే వింటున్న వాక్యాన్ని మనము ఎంతవరకు గ్రహిస్తున్నాం? ఒకవేళ గ్రహింపు లేకపోతే దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఆ వాక్యం వృధాగా వెళ్ళిపోతుంది. మన జీవితంలో వాక్యం యొక్క ప్రయోజనాన్ని మనం పొందలేని స్థితిలో మిగిలిపోతాం. దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా ఉండాలంటే మనం వింటున్నటువంటి వాక్యాలు, మనం నేర్చుకుంటున్నటువంటి అంశాలు, దైవజనుల ద్వారా దేవుడు తన అభిషక్తులైనటువంటి దైవ బిడ్డల ద్వారా మాట్లాడుతున్నటువంటి అంశాలు, నువ్వు నేర్చుకుంటున్నటువంటి విషయాలు నువ్వు చక్కగా గ్రహించి ఆ వాక్యానుసారమైనటువంటి విశ్వాసంతో, వాక్యానుసారమైనటువంటి స్థితిలో నీ జీవితాలను మార్చుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు తన దూతను పంపి, అనగా దూత అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో అక్షరాల దూత రాకపోవచ్చు. దేవుడు అక్కడ ఫిలిప్పు అనే ఒక వ్యక్తిని పంపి ఉన్నాడు. ఫిలిప్పు, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిలబడు, అక్కడ ఒక రథం వెళ్తుంది, ఆ రథాన్ని నువ్వు వెళ్ళి ఎదురుగా వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో అని దేవుడు ఫిలిప్పుతో మాట్లాడి దర్శనమిచ్చి ఈ నపుంసకుని వద్దకు పంపించి ఉన్నాడు. ఆ నపుంసకుడేమో ఆ రథంలో కూర్చొని వాక్యాన్ని చదువుతున్నాడు. ఆ రథం కదిలి వెళ్తూ ఉంది, ప్రయాణం కొనసాగుతుంది, కానీ ఆ వాక్యం మాత్రం అతడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అయితే గ్రహింపు లేకుండా, విశ్వాసం లేకుండా, లేదా ఒక నిశ్చయత లేకుండా సందేహంతో వాక్యాన్ని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి వద్దకు దేవుడు తన సేవకుడైనటువంటి ఫిలిప్పును పంపి ఉన్నాడు. ఫిలిప్పు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, దేవుడు ఆ ఫిలిప్పుతో మాట్లాడాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ రథం దగ్గరికి వెళ్ళి ఆ రథంలో ఉన్న వ్యక్తిని కలుసుకొని అతనితో మాట్లాడమన్నాడు. అక్కడికి వెళ్ళి చూడగానే, ఆ రథం దగ్గరికి వెళ్ళి చూడగానే అతడు ఒక గ్రంథాన్ని చదువుతున్నటువంటి అంశాన్ని ఫిలిప్పు గ్రహించాడు. అప్పుడు అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్న దాన్ని గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు, నాకు ఎవడైనా తోవ చూపకుంటే, నాకు ఎవడైనా గ్రహించడానికి సహాయము చేయకపోతే నేను ఎలా గ్రహించగలుగుతానని
అక్కడ ఆ నపుంసకుడు అంటున్నాడు. అప్పుడు వెంటనే ఆ రథం ఆపి రథం ఎక్కమని ఫిలిప్పును ఆహ్వానించాడు. ఫిలిప్పు రథం ఎక్కగానే అతడు చదువుతున్నటువంటి అంశాన్ని దాన్ని తీసుకొని, ఆ సందర్భాన్ని తీసుకొని అతనికి సువార్త ప్రకటించినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని అక్కడ సువార్త ప్రకటించాడో ఆ ఆత్మ వెంటనే రక్షణ పొందినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుడు తన దాసుని ఒక దూత రూపంలో ఆ ఫిలిప్పును అతని వద్దకు పంపి ఇథియోపియా దేశానికి వెళ్తున్నాడు. అతడిక ఆ అవకాశాన్ని గనక మిస్ అయిపోతే, ఆ సందర్భంలో గనక అతనికి వాక్యం దొరకకపోతే, ఆ వాక్యం అందకపోతే, ఆ వాక్యాన్ని అతడు గ్రహించకపోతే ఇక తన జీవితంలో ఎన్నడూ అవకాశం దొరకదు. ఇక ఆ గ్రహింపులోనికి ఎప్పుడు అతడు రాలేడిక. ఆ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి ఫిలిప్పును దేవుడు అతని వద్దకు పంపి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తారా, ఎవరినైనా దేవుడు పంపిస్తాడని ఒకవేళ నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, అవసరాన్ని బట్టి దేవుడు ఎవరో ఒక వ్యక్తిని ఒక దూత రూపంలో నీ వద్దకు పంపించి నీవున్న నిస్సహాయ పరిస్థితిలో నిన్ను ప్రోత్సహించడానికి, నిన్ను బలపరచడానికి, నీకు వాక్య సంబంధమైన గ్రహింపునివ్వటానికి దేవుడు తన వ్యక్తులను పంపిస్తాడు, తన దాసులను పంపిస్తాడు. ఈ రాత్రి కూడా ఈ కూడికలను ఏర్పాటు చేసి దైవజనులు ఎంతో శ్రమ కోర్చి, ఎంతో ఖర్చును వెచ్చించి మరి కూడికలు ఏర్పాటు చేసి ఈ రీతిగా అనేక మంది దైవజనులను పిలిచి ఈ వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నారంటే, మరి గ్రహింపు లేకుండా, వాక్యాన్ని గురించినటువంటి అవగాహన లేకుండా ఉన్నటువంటి అనేకుల జీవితాల్లో వాక్య సంబంధమైన అవగాహన కలుగజేయడానికి దేవుడు ఇలాంటి సేవకులను ప్రేరేపించి ఇలాంటి కూటాలు ఏర్పాటు చేస్తాడు. ఆ విధంగా దేవుడు తన వాక్యాన్ని ప్రకటింపజేస్తాడు. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మన జీవితాలను ఆ వాక్యము ఎంతవరకు ప్రభావితం చేస్తుందో మనం గ్రహించాలి. వాక్యాన్ని మనం ఎంతవరకు తీసుకుంటున్నాం, ఎంతవరకు గ్రహిస్తున్నాం, ఎంతవరకు ఆ వాక్యానుసారంగా మన జీవితాలను మార్చుకొని మనం ముందుకు వెళ్ళటానికి అప్పగించుకుంటున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. మనం గమనించినట్లయితే దేవుడు ఫిలిప్పును పంపాడు. ఆ నపుంసకుడైనటువంటి ఆ ఇథియోపియుడు రక్షణ పొందటానికి దేవుడు అక్కడ కార్యం చేసి ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు అలాంటి నిస్సహాయ స్థితిలో ఉంటే నీ వద్దకు ఎవరినైనా పంపిస్తాడు. లేదా నువ్వు అందుబాటులో ఉంటే, నీవు దేవునికి అవకాశం ఇస్తే, ఆయన చేతిలో ఒక పాత్రగా వాడబడటానికి నువ్వు అప్పగించుకున్నట్లయితే నిన్నే ఒక దూతగా దేవుడు ఎవరో నిస్సహాయాలుగా ఉన్నటువంటి వ్యక్తుల వద్దకు, ఎవరో అవసరతలో ఉన్న వ్యక్తి వద్దకు నిన్ను పంపిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. నీ ద్వారా ఒక ఆత్మను రక్షణలోకి నడిపిస్తాడు. నీ ద్వారా నిస్సహాయాలుగా ఉన్నటువంటి వ్యక్తులకు సహాయం చేయడానికి అన్నట్టుగా ఒక పాత్రగా నిన్ను వాడుకోవడానికి దేవుడు నిన్ను పంపించే అవకాశాలు ఉన్నాయి. యెషయా భక్తుడు అంటాడు, నా నిమిత్తం ఎవరు వెళ్తారు, ఎవరు ప్రకటిస్తారు అన్నప్పుడు యెషయా అంటున్నాడు, ఇదిగో నేనున్నాను ప్రభువా, నన్ను పంపుమని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీకు నాకు ఒక సవాల్ వేస్తున్నాడు దేవుడు. ఒకవేళ అవసరతలో ఉన్న వ్యక్తుల వద్దకు, సువార్త అందని వ్యక్తుల వద్దకు వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆయన సెలవిచ్చి ఉంటుండగా, నీవు నేను అవసరతలో ఉన్న వారి వద్దకు, సువార్త అందని ప్రజల వద్దకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఒక దూతలాగా వాడుకుంటాడు. ఇతరుల సహాయం కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరుల రక్షణ కొరకు, ఇతరులను ప్రోత్సహించడానికి, బలహీనులుగా ఉన్న వారిని బలపరచడానికి, నిస్సహాయాలుగా ఉన్న వారికి సహాయం చేయడానికి నిన్ను నన్ను దేవుడు ఒక పాత్రగా వాడుకుంటాడు. ఈ సందర్భంలో మా కుటుంబాన్ని గురించి ఒక అంశం జ్ఞాపకం వస్తూ ఉంది. ఇదే పరిస్థితిలో మేము కూడా, మా కుటుంబం కూడా ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. మా తండ్రి గారు తను చిన్న వయసులోనే 8-9 తరగతి చదువుతున్నటువంటి ఆ పరిస్థితిలోనే అతడు ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడైపోయి, కమ్యూనిస్టుగా మారిపోయి, కమ్యూనిస్టు ఆ సిద్ధాంతాలు పాటిస్తూ కమ్యూనిస్టుగా మారిపోయాడు. కమ్యూనిస్ట్ నాయకుడిగా అతడు చేరిపోయాడు. కమ్యూనిజంలో ఆయన కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి ఆ ప్రాంతంలో, వరంగల్ జిల్లాలో మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో, ఆ కాలంలో వెట్టి చాకిరి, వెలుమదొరలు, పెద్ద పెద్ద భూస్వాములు మరి వెట్టి చాకిరి చేస్తూ బీద ప్రజలను హింసిస్తూ ఉండేవారట. అటువంటి సందర్భంలో మా తండ్రి గారు, ఆయన పేరు వెంకటస్వామి గౌడ్ అని, మరి ఆయన
ఆ వెలుమదొరలతో, ఆ భూస్వాములతో పోరాటం చేసి, లేదు మీరు బీద ప్రజల్ని హింసిస్తున్నారు, వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు, వారికి డబ్బులు ఇవ్వట్లేదు, వారికి భోజనం పెట్టట్లేదు, ఒకవేళ ఎవరైనా అడిగితే వారిని కట్టేసి కొడుతున్నారు, హింసిస్తున్నారు, ఈ వెట్టి చాకిరి చేయకూడదని, ఆ వెట్టి చాకిరి నిర్మూలన కొరకు బీద ప్రజల సహాయార్థము నేను నిలబడతానని వారితో పోరాటం మొదలుపెట్టాడు మా నాన్నగారు. అటువంటి సందర్భంలో అందరూ అనుకున్నారు ఈ భూస్వాములతోటి, పెద్దవారితోటి గొడవ పడుతున్నాడు కనుక ఏదో ఒక సమయంలో ఈ వెంకటస్వామి పరిస్థితి విషమిస్తుంది, తప్పక ఆ దొరలు ఈ వెంకటస్వామిని చంపేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణాన వెంకటస్వామి చనిపోయాడు, దొరలు చంపేశారని ఆ వార్త వస్తుందేమో అన్నట్టుగా అందరూ చూస్తున్నారు. కానీ అందరూ ఆలోచించిన దానికి భిన్నంగా మా తండ్రి గారే ఒక ఎలమదొరను చంపేశాడు, హత్య చేసేశాడు. హత్య చేసి 12 సంవత్సరాలు ఆయనకు జీవిత ఖైదీగా శిక్ష పడింది. కానీ మళ్ళీ సుప్రీంకోర్టులో ఆయన కేసు వేసినప్పుడు దాదాపు 24 సంవత్సరాలు అన్నట్టుగా ఆయనకు శిక్ష పడింది. ఆయన జైల్లో ఉన్నాడు. ఆ సందర్భంలో మరి నేను చిన్న వయసులో, నేను పుట్టి ఉన్నాను, అప్పుడే చిన్న వయసులో ఉన్నాను. దాదాపు 7 సంవత్సరాల కాలం వచ్చిన తర్వాత కూడా నాకు మాట లేదు, నడక లేదు, నేను మాట్లాడట్లేదు, బెబ్బెబ్బా అంటున్నాను, నడవట్లేదు, లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాను. 7 సంవత్సరాల వయసు వచ్చింది. మా తల్లి ఆందోళనతో బాధపడతా ఉంది, కలవరపడతా ఉంది. ఒకవైపు ఏమో భర్త జైల్లో ఉన్నాడు, ఒకవైపు ఏమో కుమారుడు ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కదా. ఎవరు మాకు సహాయం చేసేవారు లేరా? మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరా? ఏ దేవుళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత భక్తి ప్రదర్శించినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా నా జీవితంలో, నా కుటుంబంలో ఏ మేలు జరగట్లేదు కదా అని నిస్సహాయ స్థితిలో మా తల్లి కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సందర్భంలో దేవుడు ఒక దూతను మా ఇంటికి పంపి ఉన్నాడు. ఆ దూత ఎవరంటే ఒక కుష్ఠరోగి, ఒక కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రతి వారము ఇంటింటికి బియ్యం అడుక్కోవడానికి అన్నట్టుగా వచ్చేవాడట. ఇప్పుడు మా ఇంటికి దూతను దేవుడు కుష్ఠరోగి రూపంలో పంపి ఉన్నాడు. ఆ కుష్ఠరోగంతో ఉన్నటువంటి, బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి, కుష్ఠరోగం ఉంది కానీ అతడు దేవుని బిడ్డగా, విశ్వాసిగా ఉన్నాడు, దేవుని ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు కనుక ఆ వ్యక్తి వచ్చి ఇంటింటికి స్వార్థ ప్రకటిస్తూ బియ్యం అడుక్కునేవాడు. కానీ ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని స్వార్థను ప్రజలకు అందించాలని ఆ ఉద్దేశంతో మరి అలాగ వెళ్తూ మా ఇంటికి కూడా వచ్చి మా తల్లిని కూడా దర్శించాడు. మా తల్లితో మాట్లాడి అమ్మ, యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే తప్పక మీ జీవితంలో, మీ కుటుంబంలో మేలు జరుగుతుంది, మీ ఇంటిలో మేలు జరుగుతుంది, మీ కుటుంబంలో మార్పు వస్తుంది, మీ పరిస్థితులు మారిపోతాయి, దేవుడు గొప్పవాడని సువార్త ప్రకటించి ఆ కుష్ఠరోగి వెళ్ళిపోయాడు, ఆ దూత వెళ్ళిపోయాడు. మరి కొంతకాలానికి వచ్చిన తర్వాత మరి నేను ఎన్నో పూజలు చేస్తున్నాను, మాకు ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా, ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కదా, మరి ఈ పరిస్థితిలో ఈ వ్యక్తి ఈ యేసుని గురించి చెప్తున్నాడు ఏంటని ఆలోచిస్తున్నప్పుడు ఆ కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తి నా నిమిత్తము 7 సంవత్సరాల వయసులో నడక లేకుండా, మాట లేకుండా ఉన్నటువంటి నా కొరకు అతడు నూనె రాసి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిన 2-3 రోజులకే నెమ్మదిగా నేను లేవటము, నడవటం మొదలు పెట్టానట, నెమ్మదిగా మాట్లాడటం మొదలు పెట్టానట. దేవుడు ఆ దూతను, కుష్ఠరోగం అనే వ్యక్తి, కుష్ఠరోగిగా ఉన్న వ్యక్తిని ఒక దూత రూపంలో మా ఇంటికి పంపి ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ సువార్త మా కుటుంబానికి అందటం ద్వారా మరి మా తల్లిగారు రక్షణలోకి వచ్చారు మొట్టమొదటిగా. ఆ తర్వాత నేను స్వస్థత పొందుకొని ఆ చిన్న వయసులో మా తల్లితో కలిసి నేను కూడా ప్రభువుని అంగీకరించి ఆ చిన్న వయసులోనే ప్రభులో కొనసాగుతూ మరి నేను, నా తల్లి, మా తమ్ముడు, మా చెల్లి అలాగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో మా తండ్రి గారిక 12 సంవత్సరాలు జైలు శిక్ష ముగించుకొని ఒక సందర్భంలో ఈ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మా తల్లిగారు నెమ్మదిగా మా భర్తను ఒకసారి దర్శించొద్దామని ఆమె బొట్టు తీసేసి, ప్రభుని నమ్ముకున్నది, విశ్వాసంలో ఉన్నది, సంఘానికి వెళ్తున్నది, బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేస్తుంది కదా, ఇక బొట్టు తీసేసి ఒక సందర్భంలో జైలుకి వెళ్ళి మా తండ్రి గారిని దర్శించడానికి వెళ్తే మా తండ్రి గారు అక్కడ నుండి దూరం నుండి చూస్తూ, వచ్చేది నా భార్యేనా ఏంటి, బొట్టు లేకుండా వస్తుంది, నేను చనిపోయానన్నట్టుగా అనుకుంటుందా ఏంటి, నేను ఇక్కడ ఉన్నాను కదా, బ్రతికే ఉన్నాను కదా అని చూసి ఎదురుగా వెళ్ళి అందరూ, పోలీసు వారు, ఖైదీలు అందరూ చూస్తూ ఉంటే వారందరి ముందే ఆమెను భయంకరంగా కొట్టేశాడు. అయ్యా, నేను ఇలాగ ప్రభుని నమ్ముకున్నానయ్యా, నేను ఇలాగ చర్చికి వెళ్తున్నానయ్యా, బైబిల్ చదువుతున్నానయ్యా, ప్రార్థన చేసుకుంటున్నాను, మరి మన కుమారునికి ఇలా పరిస్థితి ఉన్నప్పుడు ఒక దైవజనుడు లేదా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే మన కుమారుడు బాగుపడ్డాడు, నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వాడు మన పిల్లవాడంటే అవేవి పట్టించుకోకుండా
అసలు దేవుడే లేడు. ఎందుకంటే కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మి కమ్యూనిస్టు బుర్రకథలు రాసి దేవుడు లేడని ప్రచారాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉండేవాడు. అలాంటి సిద్ధాంతాలతో కొనసాగుతున్న వ్యక్తి మా తండ్రి గారు ఇక మా అమ్మను కొట్టి భయంకరంగా హింసించాడు ఆ జైల్లో. సరే, తర్వాత ఇంటికి వచ్చేసింది. అలాగే కొనసాగుతూ విశ్వాసంలో స్థిరపడిపోయింది, బలపడిపోయింది. ఈలోపు మా తండ్రి గారు దేవుని మహా ఏర్పాటును బట్టి, ఆయన కృపను బట్టి, ఎందుకంటే ఆయన జీవితంలో దేవుని సంకల్పం ఉన్నది కనుక, మా కుటుంబం పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కనుక, మరి అనుకోని సందర్భంలో ఆయనకు విడుదల దొరకటం అన్నది అసాధ్యం. కానీ దేవుడి మహాకృప చేత మా తండ్రి గారికి జైలు నుండి విడుదల దొరికింది. జైలు నుంచి విడుదల అయ్యాడు కదా అని కుటుంబం అంతా సంతోషంగా ఉండొచ్చని ఆనందపడుతున్న సందర్భంలో ఇక అసలు పోరాటం మొదలైంది మా ఇంట్లో. యేసు ప్రభుని వదిలిపెడతావా, ప్రార్థన మానేస్తావా, చర్చి మానేస్తావా, బైబిల్ చదవటం మానేస్తావా లేదా అని మా తల్లి గారిని కొట్టడం, హింసించడం మొదలుపెట్టాడు. దాదాపు 12 సంవత్సరాల పాటు మా తల్లి గారు ప్రభు కొరకు నిలబడి, ఎన్ని హింసలైనా ఎంత కష్టమైనా భరించి ఆమె ప్రభు కొరకు నిలబడింది. ఓర్చుకొని తట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, నా భర్తను రక్షించునాయన, లేదా నా కుటుంబాన్ని రక్షించునాయన, లేదా నేను చనిపోతాను, లేదా ఏదైనా చేస్తాను అని మా తల్లి గారు ప్రభు సన్నిధిలో పోరాడుతూ ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థనతో ఏకీభవిస్తూ అనేక మంది దేవుని బిడ్డలు, అనేక మంది దైవజనులు ప్రార్థిస్తున్నారు. ఇలాగా కొనసాగుతుంటుండగా ఒకానొక రోజు అనుకోకుండా మా తండ్రి గారికి అకస్మాత్తుగా ఒక చిన్న అనారోగ్యం సంభవించి ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్ళాం. హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్లు ఎక్స్రే తీసి, ఈ ఎడమ వైపు మొత్తం మాంసం తినేసింది, ఈ వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది, 20 రోజుల కంటే ఎక్కువ బ్రతకడిక ఇతడు చనిపోతాడని చెప్పారు. అలాంటి పరిస్థితిలో ఇక మా తండ్రి గారు మరణ పడకలో ఉన్నారు. ఆయనకు అర్థమైపోయింది, ఇక నేను ఏ క్షణమైనా చనిపోతానన్నట్టుగా ఆయనకు అర్థమైపోయింది. ఊపిరి ఆడట్లేదు, గుండె ఇరుక్కపోయిన శ్వాస ఆడకుండా ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో మరణ పడకలో ఉండి అతడు ఆలోచిస్తున్నాడు తన జీవితం అంతటిని గురించి. ఎన్నో చేశాను, దేవుడు లేడు, మానవుడే అంతా సాధిస్తున్నాడు అనుకుంటున్నాను, అన్ని మానవుడే చేస్తున్నాడు అనుకుంటున్నాను, దేవుడు లేడు, దేవుడు నాకు అక్కర్లేదు అనుకున్నాను. హత్య చేశాను, జైలుకి వెళ్ళాను, జైల్లో అందరినీ కొట్టాను. ఆంధ్రప్రదేశ్లో తిరుగుబాటు ఖైదీగా 2వ వార్డుగా పేరు పొందాడు మా నాన్నగారు. అలాంటి కఠినమైన వ్యక్తిగా జీవించాడు. కఠినమైన గుండెతో ఎవరితోనైనా మాట్లాడాలంటే కొట్టిన తర్వాతే మాట్లాడేవాడు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మరణ పడకలో ఉండి, ఇక నా పని అయిపోయింది కదా, ఇక నేను చనిపోతున్నాను కదా, నా గుండె ఇరుక్కపోయింది, శ్వాస ఆడట్లేదు, ఏ క్షణం నా మరణం సంభవిస్తుందో తెలియదు, మరి నేను అన్నీ చేశాను, అన్నీ నేనే సాధించాలనుకున్నాను, నా భార్యని కూడా కొట్టాను, 12 సంవత్సరాల అమాయకురాలు, ఏదో దేవుని నమ్ముకొని ఏదో ప్రార్థన చేస్తుంది అనుకుంటే ఆమెను విడిచిపెట్టకుండా భయంకరంగా ఆమెను హింసించాను కదా, ఇప్పుడు నేనే చనిపోతున్నాను, ఇక ఆమెకు ఎవరు అడ్డుండరు, ఆమె చక్కగా తన ప్రభు సన్నిధిలో కొనసాగుతుంది కదా, నేనే ఇప్పుడు చనిపోతున్నాను కదా అని ఆ మరణ పడకలో ఉండి ఆలోచిస్తున్నాడు. సరే, ఒకవేళ ఇంతకాలం దేవుడు లేడనుకున్నాను, మూర్ఖంగా ఆలోచించాను, మూర్ఖంగా ప్రవర్తించాను, దేవుడు లేడని ప్రచారాలు చేశాను. సరే, ఇప్పుడు ఒకవేళ ఏదో లోకంలో ఒక గొప్ప శక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు, ఆ శక్తిని అందరూ దేవుడు దేవుడు అని మొక్కుతున్నారు, పూజిస్తున్నారు. ఒకవేళ నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఆ దేవుడు ఎవరైనా సరే, చివరికి నా భార్య ప్రార్థన చేస్తున్నటువంటి యేసు ప్రభు అయినా సరే, ఏ దేవుడైనా సరే నన్ను దర్శిస్తే, నన్ను బాగు చేస్తే ఆ దేవుని నేను నమ్ముకుంటాను, ఆ దేవుని కొరకు నేను జీవిస్తాను, నా జీవితాన్ని ఆయనకు సమర్పిస్తానని ఆయన ఆ మరణ పడకలో ఉండి ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడు నేరుగా, నేను ఇప్పుడు చెప్పినట్టుగా 3 విధాలుగా దేవుడు దర్శిస్తాడు మానవుణ్ణి. అవసరమైతే దేవుడు స్వయంగా వచ్చి ఆయనే నేరుగా వచ్చి దర్శిస్తాడు, లేదా తన మాటను పంపి, తన వాక్కును పంపి దర్శిస్తాడు, లేదా కొన్ని సందర్భాల్లో తన దూతను పంపిస్తాడు. మా ఇంటికేమో మా తల్లి గారిని రక్షణ కొరకు, నా స్వస్థత నిమిత్తము దేవుడు తన దాసుడైనటువంటి మరి ఆ మార్క్ గారిని, ఆ కుష్ఠరోగిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఒక దూతగా మా కుటుంబానికి పంపి నా తల్లి గారికి నా స్వస్థత కొరకు ఆయనను వాడుకున్నాడు. అయితే ఇప్పుడు మా తండ్రి గారి రక్షణ కొరకు దేవుడు ఎవరు మాట్లాడినా ఆయన వినట్లేదు, ఎవరు చెప్పినా వినట్లేదు, ఎవరు ప్రార్థించినా ఆయన ప్రార్థన వద్దంటున్నాడు. కానీ ఇప్పుడు తనకు తానుగా మరణ పడకలో ఉండి దేవుని తట్టుకు చూస్తూ, ఎవరైనా దేవుడు ఉంటే నాకు సహాయం చేయాలి, నన్ను రక్షించాలని ఆయన మొరపెడుతున్నప్పుడు స్వయంగా దేవుడు ఆకాశం తెరుచుకొని ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆయనను దర్శించాడు, నేరుగా ఆయనతో మాట్లాడి ఉన్నాడు. 20 రోజులు చనిపోతాడని చెప్పిన వ్యక్తికి
అద్భుతమైన స్వస్థతనిచ్చి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన స్వస్థతనిచ్చి దేవుడు ఆయనతో మాట్లాడి నేరుగా దర్శించి స్వస్థతనిచ్చి వెళ్ళిపోయాడు దేవుడు. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు అంటున్నారు, అప్పుడున్న పరిస్థితి ఏమో ఏ క్షణాన మరణం సంభవిస్తుందో, ఇక నేను చనిపోతాను, శ్వాస ఆడట్లేదు, గుండె ఇరుక్కపోయిన స్థితిలో ఉంది కదా అనుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు దర్శించాడో తన గుండె అంతా ఫ్రీ అయిపోయింది. ఇక ఆ శ్వాస ఫ్రీగా పీల్చుకోగలుగుతున్నాడు, చక్కగా ఆరోగ్యవంతుడిగా ఉంటున్నాడు. ఇప్పుడు అంతా బాగా అయిపోయింది. అయితే ఎవరికి చెప్పట్లేదు, ఎందుకంటే చెప్తే మళ్ళీ నా దేవుడే చేశాడని నా భార్య అంటుంది. ఏం చేస్తుంది చూద్దామని ఒకవైపు అలాగా చూస్తే మా తల్లిగారు ఒక మూలన మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో ఉపవాసంతో ప్రార్థన చేస్తా ఉంది. అయ్యా, నా భర్తను రక్షించు నాయనా, నా భర్తను దర్శించు నాయనా, ఆయనను స్వస్థపరచు నాయనా, నువ్వు నిజమైన దేవుడు, నువ్వు అద్భుతం చేసే దేవుడు అని ఆమె మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆమెకు మళ్ళీ దర్శనం ఇచ్చాడు. అమ్మా, నా కృప నీకు నిండుగా ఉంది కనుక నీ భర్తలో నేను జీవం పోసి బ్రతికించాను. నీ భర్త బ్రతుకుతాడమ్మా, నీ భర్త చావడు. నీ భర్త నా సాక్షిగా నేను వాడుకుంటాను, నీ భర్తను నేను వాడుకుంటాను, నా సాక్ష్యార్థమై నేను వాడుకుంటాను, నా సాక్షిగా, నా పాత్రగా అని దేవుడు మా తల్లిగారితో మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు నెమ్మదిగా వచ్చి మా తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా, దేవుడు ఒక మాట చెప్పాడు, నేను చెప్తాను అని నెమ్మదిగా అడుగుతా ఉంది. అంతకు మునుపు ఎప్పుడైనా వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఇలాగ చెప్పాడంటే మూతి మీద కొట్టేవాడంట మా మమ్మీని. అంటే నీ దేవుడు నీతోనే మాట్లాడతాడా, నేనంటే భయమా మీ దేవుడికి, నాతో మాట్లాడొచ్చు కదా అని మూర్ఖంగా మాట్లాడుతూ ఆమెను కొట్టేవాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడంటే మళ్ళీ కొడతాడేమో, కొట్టినా సరే ఆయన బ్రతుకుతాడని దేవుడు చెప్పాడు కనుక నేను వెళ్ళి చెప్తానని మా తల్లిగారు నెమ్మదిగా మా తండ్రి దగ్గర కూర్చొని, అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడయ్యా, నీకేమీ కాదంటయ్యా, దేవుడు నిన్ను దర్శించాడంట, నిన్ను స్వస్థపరిచాడట, నువ్వు బ్రతుకుతావట, నిన్ను ఆయన సాక్షిగా వాడుకుంటాడట అయ్యా అని దేవుడిచ్చిన దర్శనం ప్రకారం ఆమె ఆయనతో చెప్పడం మొదలుపెట్టింది. ఉన్న పాటున అకస్మాత్తుగా ఆయన కళ్ళలో నుండి కన్నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఎప్పుడు ఒకరిని ఏడ్పించడమే తెలుసు కానీ తనకు ఏడ్పు అన్నది కానీ దుఃఖం అన్నది కానీ అనుభవం ఎప్పుడు లేదు. మొట్టమొదటిసారిగా తన జీవితంలో కన్నీళ్లు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు. ఏంటయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది నీకంటే, నిజంగానే దేవుడు నిజమైన దేవుడమ్మా, నేను దేవుడే లేడనుకున్నాను. సరే, దేవుడు ఉంటే నాకేమైనా మేలు చేస్తే నేను నమ్ముకుంటాను అనుకున్నాను. కానీ నాకు మేలు చేసిన తర్వాత, నన్ను స్వస్థపరిచి బాగు చేసి నాతో మాట్లాడిన తర్వాత కూడా నేను నమ్మలేదు. కానీ నీ దేవుడు నిజమైన వాడు కాబట్టి నాకు ఏదైతే చేశాడో నీకు అదే చెప్పాడు. నిజంగానే నన్ను ముట్టాడు నీ దేవుడు, నిజంగానే నన్ను స్వస్థపరిచాడు, నిజంగానే నాతో మాట్లాడి ఉన్నాడు. ఇదిగో ఈ రోజు నుండి రూతు తన అత్తతో చెప్పినట్టుగా, నయోమితో చెప్పినట్టుగా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఇదిగో ఈ రోజు నుండి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నువ్వు ఎటు తీసుకెళ్తే అటు వస్తాను, నువ్వు ఏ ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన చేస్తాను, నువ్వు ఏ సంఘానికి రమ్మంటే ఆ సంఘానికి వస్తానని వెంటనే తన జీవితాన్ని ప్రభు సన్నిధికి సమర్పించుకున్నాడు. అక్కడికక్కడే హాస్పిటల్లోనే మరణ పడక నుండి బయటకు వచ్చి హాస్పిటల్ దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు బాగా అయిపోయింది, నేను ఇంటికి వెళ్తాను, నాకు బాగా అయిపోయిందంటే రావటం పోవటం నీ ఇష్టమేనా, నీకు ఏ క్షణాన్ని నువ్వు చనిపోతావో, క్యాన్సర్ ఉంది కదా అని మేము భయపడుతున్నాం, నువ్వు ఇంటికి వెళ్ళి చనిపోతే మాకు మళ్ళీ కేసు అవుతుంది అంటే, నిజమే కావచ్చయ్యా, వాస్తవమే, నా పరిస్థితి అలాగుంది, కానీ ఇప్పుడు నేను బాగా అయిపోయా, దేవుడు నన్ను ముట్టాడు, నేను స్వస్థత పొందాను అంటే నీకు ఎలా బాగవుతుందయ్యా, మేము నీకేం ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఏం మెడిసిన్ ఇవ్వలేదు కదా, నేనేమి చూడలేదు కదా, మేము నీకేం మందులు లేవు కదా అని మేము భయపడుతున్నాం కదా, ఏ క్షణమైన మరణం వస్తుందని. సరే చూద్దాం, నువ్వు బాగైంది అంటున్నావు కదా, చూద్దామని మళ్ళీ ఎక్స్రే తీశారు. 10 రోజులు మాత్రమే ఆ రెండింటి మధ్యన, ఆ ఎక్స్రేల మధ్యన ఎడము మొదటిసారిగా తీసిన ఎక్స్రేలో ఈ ఎడమ వైపు మొత్తం మాంసం అంతా తినేసింది, క్యాన్సర్ వచ్చింది, చనిపోతాడనే రిపోర్ట్ ఉంది. కానీ మళ్ళీ దేవుడు దర్శించిన తర్వాత రెండవసారి తీసిన ఎక్స్రేలో ఆ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా లేకుండా దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మా తండ్రి గారిని ఆ రీతిగా దర్శించి స్వస్థపరిచి ఆ తర్వాత ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇదిగో నీ ప్రాంతం నశించిపోతుంది, నీ ప్రజలు నశించిపోతున్నారు, ఆ ప్రాంతానికి వెళ్ళి నా స్వార్థను ప్రకటించాలి. అంతకు మునుపు అదే ప్రాంతంలో మరి కమ్యూనిస్ట్ లీడర్గా దేవుడు లేడని బుర్రకథలు రాసి ప్రచారాలు చేసి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు వెళ్ళి యేసే నిజమైన దేవుడని స్వార్థ ప్రకటించడానికి ఒక పాత్రగా దేవుడు ఆయనను మార్చుకున్నాడు.
ఏ ప్రాంతంలో అయితే హత్య చేశాడో, ఏ ప్రాంతంలో అయితే దేవుడు లేడని ప్రచారాలు చేసి ఒక కమ్యూనిస్ట్ లీడర్గా పనిచేశాడో, అదే ప్రాంతానికి దేవుడు మళ్ళీ సాక్షిగా మా తండ్రి గారిని దేవుడు పంపించి ఉన్నాడు. దేవుని దర్శనము మా గృహంలోనికి వచ్చింది, మా ఇంటిలోనికి వచ్చింది, మా కుటుంబంలోనికి వచ్చింది. దేవుడు మమ్మల్ని దర్శించాడు, మా తండ్రి గారిని దర్శించాడు, మా తల్లి గారిని దర్శించాడు, నన్ను దర్శించాడు. ఇదిగో నడక లేని నన్ను, మాట లేని నన్ను దర్శించి నాకు స్వస్థతనిచ్చాడు. ఈరోజు దేవుడి మహాకృపను బట్టి గర్వంగా చెప్పట్లేదు, కానీ దేవుడి మహాకృపను బట్టి దీనత్వంతో చెప్తున్నాను. అనేక మంది అంతర్జాతీయ ప్రసంగికులు, అనేక మంది అంతర్జాతీయ సేవకులకు తెలుగులో తర్జుమా చేసే ఆ గొప్ప కృపనిచ్చి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఒకప్పుడు నోటి మాట లేని నత్తివాడిగా ఉన్నటువంటి నన్ను, నడకలేని నన్ను దేవుడు తన మాట చేత దర్శించి స్వస్థపరిచి ఆయన సాక్షిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత కొంతకాలము దేవుని పరిచర్యలో వాడబడి మా తండ్రి గారు రక్షణ పొందుకొని సువార్త ప్రకటించి అనేక ప్రాంతాల్లో తన సాక్ష్యాన్ని ప్రకటించి ఆయన సాక్షిగా వాడబడి కొంతకాలం క్రితము మా తండ్రి గారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అప్పుడు మొదటిసారిగా చనిపోతే నరకానికి వెళ్ళిపోయేవాడు, దేవుడు లేని వ్యక్తిగానే మిగిలిపోయేవాడు. కానీ దేవుని దర్శనం పొందుకొని, దేవుని రక్షణ పొందుకొని ఆయన కృప చేత ఆయన పరిచర్యలో వాడబడి ఆయన సాక్షిగా జీవించి ఆ తర్వాత సాధారణమైన మరణము ఆయన పొంది ఉన్నాడు. ఆ తర్వాత మా తండ్రి గారు ప్రారంభించిన పరిచర్య, ఆయన ప్రారంభించిన సంఘాలు ఇప్పుడు మా తల్లి గారు అలాగే మా దైవజనుల సమక్షంలో మేము కొనసాగిస్తూ ఆ ప్రాంతంలో పరిచర్య కొనసాగిస్తూ నడిపిస్తున్నాం. ఆ రీతిగా మా కుటుంబం కొరకు మీరు తప్పక ప్రార్థిస్తారని మేము మనవి చేస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన గొర్రెల్ని దర్శించే దేవుడు మన దేవుడు. ఈ కొర్నేలి, అయ్యో నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, ధర్మ కార్యాలు చేశాను కదా, నాకెవరు సహాయం చేసేవారు లేరు, నన్ను అర్థం చేసుకొని నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు కదా అన్నట్టుగా అతడు ఆలోచిస్తున్నప్పుడు మరి దేవుడు తన దూతను పంపి ఒక మాట చెప్తున్నాడు. ఒక మాట చదువుకుందాం, నేను ముగిస్తున్నాను. ముగింపులో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో 4వ వచనంలో 3-4 వచనాల్లో అంటున్నాడు, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు అయ్యో నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నానే, ఎంతో భక్తిగా జీవిస్తున్నానే, ఎంతో దేవుని కొరకు సమర్పణ చేసుకొని జీవిస్తున్నాను కదా, ఎంతో మంది దేవుని సేవకులకు ఎన్నో పరిచర్యలకు నేను ఆర్థిక రూపంలో సహాయం చేస్తున్నాను కదా, ఎంతో డబ్బు సహాయం చేస్తున్నాను, దశమ భాగం క్రమం తప్పకుండా మా సంఘంలో చెల్లిస్తున్నాను కదా, నాకేమి ఫలితం రావట్లేదు, ఏ ఆశీర్వాదం నేను పొందట్లేదని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఈ రాత్రి కొర్నేలితో మాట్లాడిన దూత ఆ మాట, అదే మాట నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చేసినటువంటి కార్యాలను చూసే దేవుడు మనకున్నాడు. తప్పక దానికి తగిన ప్రతిఫలము ఫిలిప్పీ పత్రికలో అంటాడు, జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి. ఎందుకంటే పరిచర్యలో వారు సహకారులుగా ఉన్నారు కాబట్టి వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని పరిచర్యకు సహకరిస్తూ ఏ ఫలితాన్ని పొందలేకపోతున్నాను కదా అని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదని ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ కొర్నేలితో దేవుడు మాట్లాడిన రీతిగానే నీ ధర్మ కార్యాలు, నీ మంచి కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతున్నాయి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ఇదిగో పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన సన్నిధికి ధూపార్తి వలె చేరుచున్నవి అంటున్నాడు. నా ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది, నా ప్రార్థన వింటున్నాడా దేవుడు, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు కదా అని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీకు జవాబు ఇస్తున్నాడు. లేదు, నీ ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతున్నాయి, జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఇదిగో నీ కన్నీటి ప్రతి బొట్టు కూడా ఆయన కవిలలో దాచబడి ఉన్నవని కీర్తనకారుడు అంటున్నాడు. నీ కన్నీళ్ళు వృధాగా పోవు, నీ ప్రార్థనలు వృధాగా పోవు, నువ్వు ఇచ్చే కానుకలు వృధాగా పోవు, నువ్వు ఆయన సన్నిధికి ఇచ్చే సమయం వృధాగా పోదు, దానికి తప్పక ప్రతిఫలం ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారంను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవుడు అన్యాయం చేస్తున్నాడు, నాకేమి న్యాయం చేయట్లేదు, నాకేం మేలు చేయట్లేదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నువ్వు చేస్తున్న కార్యాలను చూస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకు రాస్తున్నటువంటి దూతతో మాట్లాడుతూ అంటున్నాడు,
నీ సహనాన్ని నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ తగ్గింపును, నీ దీనత్వాన్ని నేను ఎరుగుదును, నీ జీవితాన్ని నేను ఎరుగుదును, తప్పక నీకు ప్రతిఫలం ఇస్తానన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కొర్నేలిని దర్శించడానికి వచ్చిన దేవుడు ఆ తప్పిపోయిన గొర్రెలాగా 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు వెళ్ళినటువంటి కాపరి ఆయన, మన కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అంటున్నాడు. నిజమే, మనం కూడా నశించిపోతున్నటువంటి స్థితిలో, తప్పిపోతున్నటువంటి స్థితిలో ఉన్న గొర్రెలుగా మనం ఉండగా మనల్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. మన పట్ల ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. మనల్ని దర్శించడానికి ఒక సందర్భంలో దేవుడు తన దాసులను పంపి ఉన్నాడేమో, తన మాటను పంపి ఉన్నాడేమో, తన దూతల్ని పంపి ఉన్నాడేమో, కొన్ని సందర్భాల్లో కొందరినైతే నేరుగా దర్శించి ఉన్నాడేమో. ఏ విధం చేతనైతేనేమి అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు నశించడం ఆయన చిత్తం కాదు, ఆయన ఉద్దేశం కాదు. కనుక ఆయన తన వాక్యాన్ని ప్రకటింపజేస్తున్నాడు, తన దాసులను వాడుకుంటున్నాడు, తన మాటను విడుదల చేస్తున్నాడు. కనుక ఆ దేవుడు మనకున్నాడని, ఆయన యందు మనం నిరీక్షించినట్లయితే తప్పక మనకు ప్రతిఫలం ఇస్తాడని మనం నమ్మాలి. 29:11 అంటాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అంటున్నాడు. నీకు తెలిసి ఉండకపోవచ్చు నీ భవిష్యత్ ఏంటి, నీ గమ్యం ఏంటని, కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, నేను కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ అంటున్నాడు దేవుడు. నీ కొరకు నేను ఒక ప్లాన్ కలిగి ఉన్నాను, ఒక ప్రణాళిక నాకు ఉన్నది. అది నీకు తెలియకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నీకు రాబోయే కాలము మేలుకరమైంది, సమాధానకరమైన భవిష్యత్తును నీ కొరకు నేను సిద్ధపరుస్తున్నాను. నా యందు నిరీక్షణ ఉంచినట్లయితే ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు అంటున్నాడు. కనుక ఈ దూతను పంపి దేవుడు ఆ దూత ద్వారా సెలవిచ్చిన మాట ద్వారా ఈ కొర్నేలికి ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలన్నీ తొలగిపోయినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఒకవేళ ఏదైనా అనుమానం ఉన్నట్లయితే, సందేహం ఉన్నట్లయితే, ఇంకా మనం ప్రార్థిస్తున్నప్పటికీ, భక్తిపరులుగా కొనసాగుతున్నప్పటికీ, దేవుని ఎరిగిన ప్రజలుగా ఉన్నప్పటికీ ఇంకా ఏవైనా సందేహాలతో జీవిస్తున్నట్లయితే ఈ రాత్రి దేవుడు తన మాటను సెలవిస్తూ నీతో అంటున్నాడు, నీ సందేహాలు తొలగించుకో, నేనున్నానని నమ్ము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అంటున్నాడు. కనుక అలాంటి నిరీక్షణతో, అలాంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు తప్పక నెరవేరుస్తాడు, దేవుడు తప్పక మనల్ని దర్శిస్తాడు, ఆయన కార్యం మన జీవితంలో జరిగిస్తాడు. చివరిగా ఇక్కడ గమనించినట్లయితే ఈ కొర్నేలి జీవితంలో మనం చూస్తే దేవుడు దూతను పంపించాడు, కానీ దూత ద్వారా తనకు కావలసిన సందేశాన్ని ఇవ్వలేదు. అలాగే దేవుడు స్వయంగా కూడా మాట్లాడవచ్చు, కానీ దేవుడు స్వయంగా కూడా మాట్లాడలేదు. ఈ దూత ద్వారా పంపిన మాటతోటి, ఆ మాట ద్వారా ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు యొప్పేకు మనుషులను పంపించి అక్కడ పేతురు అని మారు పేరు కలిగినటువంటి సీమోను అనే ఒక దైవజనుడు ఉన్నాడు, అతని వద్దకు మనుషులను పంపి అతని పిలువనంపించుము, అతడు వచ్చి మీకు కావలసిన సందేశాన్ని ఇస్తాడని దేవుడు తన దూత ద్వారా ఈ కొర్నేలితో మాట్లాడి ఉన్నాడు. ప్రేమైన దేవుని జనాంగమా, మనము దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన మనకు ఎంతో ఉండవచ్చు, కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాలను సరిచేయడానికి, మనకు కావలసిన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, మనకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇవ్వటానికి దేవుడు తన దాసులను ఏర్పరచుకొని ఉన్నాడు, తన సేవకులను ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక ఆ దాసులను, ఆ దైవజనులను మనం గౌరవించాలి. ఆ దైవజనులను మనము దేవుని సేవకులుగా భావించి వారి ద్వారా దేవుడు మనకిచ్చే సందేశాన్ని మనం పొందుకొని మన జీవితాలను ఆయనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా సమస్యతో నువ్వు బాధపడుతున్నట్లయితే, ఏదైనా నిస్సహాయమైన స్థితిలో నువ్వు పడి ఉన్నట్లయితే, అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లయితే, అప్పుల బాధను ఎదుర్కొంటున్నట్లయితే, నువ్వు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవైనా ఉన్నట్లయితే, ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను అలాగే విడిచిపెట్టాడు. దేవుడు తప్పక అవసరమైతే తనే స్వయంగా వచ్చి నిన్ను విడిపిస్తాడు, లేదా తన మాటను, తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఇంకా అవసరమైతే తన దూతను పంపిస్తాడు, లేదా తన సేవకులను పంపిస్తాడు. ఏదో ఒక రూపంలో నీ జీవితంలో కావలసిన కార్యాన్ని, నీకు కావలసినటువంటి అద్భుతాన్ని నీ జీవితంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రాత్రి మనం ఈ మాటలు వింటుండగా, ఈ వాక్యాలు వింటుండగా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం, ఆయనను అడుగుదాం.
ఇదిగో కొర్నేలుని దర్శించిన దేవుడు ఒక నిశ్చయిత లేకుండా, ఒక గమ్యాన్ని గురించినటువంటి ఆలోచన లేకుండా, దేవుని గురించిన అవగాహన లేకుండా, ఏదో తన భక్తిలో తానున్నాడు, తన విశ్వాసంలో తానున్నాడు, కానీ దేవుని గురించిన నిశ్చయిత లేని స్థితిలో బ్రతుకుతున్నాడు. అయితే దేవుడు తన దూతను పంపి, తన వాక్కును పంపి ఆయనను దర్శించిన దేవుడు మనకున్నాడు. అదే రీతిగా ఈ రాత్రి నిన్ను నన్ను దర్శించడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఆనాడు కొర్నేలుని దర్శించిన దేవుడు, ఆనాడు సందేహంతో జీవిస్తున్నటువంటి తోమాను దర్శించడానికి స్వయంగా దిగి వచ్చిన యేసు ఈ రాత్రి నిన్ను దర్శించడానికి, నన్ను దర్శించడానికి ఆయన స్వయంగా దిగి వస్తున్నాడు. ఇదిగో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పటికీ, దేవుని వాక్యాన్ని ఎరిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ, కొన్ని సందేహాలతో ఉన్నటువంటి ఆ నపుంసకుని వద్దకు ఫిలిప్పును పంపిన దేవుడు నీ వద్దకు నీకు అవసరమైన పరిస్థితిలో, సందర్భంలో తప్పక కావలసిన వారిని నీకు సహాయం చేయడానికి ఎవరినైనా దేవుడు పంపిస్తాడు. తప్పక నిన్ను కూడా దర్శిస్తాడు, నీ జీవితాన్ని కూడా మారుస్తాడు, నీకు కూడా మేలు చేస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేయడానికి సిద్ధపడిన దేవుడు, ఇష్టపడుచున్న దేవుడు. ఆ దేవుడిని మనం విశ్వాసంతో ప్రార్థిద్దాం. మన హృదయాల్లో ఏ సందేహం లేకుండా యాకోబులు అంటాడు, దేవుని యొద్దకు వచ్చి నువ్వు అడిగినప్పుడు ఏ విధమైన సందేహం లేకుండా నువ్వు దేవుని అడగాలి. ఒకవేళ నువ్వు సందేహంతో అడిగినట్లయితే, సందేహించువాడు గాలికి రెపరెపలాడుతున్నటువంటి గాలితో పోల్చి ఉన్నాడు. నీ గాలి ఏ గాలికి పడితే ఆ గాలికి కొట్టుకొని పోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. సందేహాలతో జీవించకూడదు. నిన్ను దర్శించి నీకు మేలు చేసే దేవుడు నీకున్నాడు. నీ జీవితాన్ని రూపాంతరం చేసి మార్చే దేవుడు నీకున్నాడు. తన వాక్యాన్ని పంపి నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు నీకున్నాడు. తన సేవకులను పంపి, తన దూతలను పంపి నిన్ను దర్శించే దేవుడు నీకున్నాడు. అవసరమైతే నేరుగా తానే వచ్చి నిన్ను దర్శించడానికి ఇష్టపడుచున్న దేవుడు నీకున్నాడు. కనుక ఆ దేవుడిని రాత్రి మనం ప్రార్థిద్దాం, వేడుకుందాం, మొరపెడదాం. మన జీవితాన్ని, మన స్థితిగతులను, ఇదిగో కొర్నేలుని అదే స్థితిలో విడిచిపెట్టలేదు. ఆయన వద్దకు తన దూతను పంపి ఉన్నాడు. నీ వద్ద కూడా ఈ రాత్రి అవసరమైతే తన దూతను పంపిస్తాడు. నీవున్న స్థితి నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. కనుక ఆయనకు మొరపెట్టు, ఆయనను వేడుకో, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోపకారి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో అల్పుడనైనటువంటి నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మ ద్వారా మీరు మాకు బోధించిన అంశాలను బట్టి నేను స్తుతిస్తున్నాం, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, కొర్నేలు వలె ఆత్మ సంబంధమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తులుగా ఉండవచ్చు. ఎంతో మతనిష్ట కలిగినటువంటి వ్యక్తులుగా, ఎంతో శ్రద్ధ భక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా మేము ఉండవచ్చు. కానీ నీ దర్శనం లేకపోతే మా జీవితాలు ఉన్న రీతిగానే మిగిలిపోతాయి. అయితే అదే రీతిగా కొనసాగకుండా మమ్మల్ని దర్శించడానికి దూతను పంపే దేవుడుగా మాకున్నావని, నీ మాటను పంపే దేవుడుగా మాకున్నావని, కొర్నేలు జీవితాన్ని మా ముందు పెట్టి మాతో మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా సందేహాలను తీర్చడానికి దిగి వచ్చిన దేవా, ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న వారిలో ఎవరైనా, ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా, నేను కానీ మేము కానీ ఎవరమైనా ఏదైనా సందేహంతో ఉన్నట్లయితే మా సందేహాలు తొలగిపోనట్లుగా మాలో విశ్వాసాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నాం. మా విశ్వాసాన్ని దృఢపరచమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని నూతనపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నీ కృపగల వాక్కును విడుదల చేసి మరలా నీ దాసులు మాట్లాడనంటుండగా నీ ఆత్మాభిషేకాన్ని విడుదల చేసి ఈ రాత్రి మరొకసారి నీ ఆత్మకార్యం మా మధ్యన జరిగించి మహిమ పొందమని స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమను ఆరోపిస్తూ ఇదిగో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులను మీరు ఆశీర్వదించమని, ఇక్కడ ఉన్న పరిచర్యను మీరు ఆశీర్వదించమని, ఇక్కడ ఉన్న సేవకులను మీరు ఆశీర్వదించి ఈ ప్రాంతాన్ని మీరు బలపరిచి నీ ఆత్మలో వర్ధిల్ల చేసి, నీ కృపలో వర్ధిల్ల చేసి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నీ ఆశీస్సులతో, దీవెలతో నింపి నడిపించమని నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని గణపరిచి జీవాధిపతి అయిన యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.